గ్రేటర్ హైదరాబాద్ నగరంలో మూసీ ప్రక్షాళన వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. సిటీలో మూసీ పొడవున రెండు వైపులా ఉన్న ఇళ్లను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. లక్షలు పోసి పట్టాభూములు కొనుక్కొని ఇల్లు కట్టుకుంటే ఎలా కూలుస్తారంటూ సర్వేయర్లను ప్రజలు నిలదీస్తున్నారు. మార్కింగ్లు చేయడానికి వచ్చిన హైడ్రా సిబ్బందిని అడ్డుకుంటున్నారు. ఇంతకీ మూసీ తీరంలో ఏం జరుగుతోంది? వాచ్ ఇట్. లేడీస్ అందరూ ఊరుకోరు. ఇక్కడ అందరివి ఆడవాళ్ళ పేరు మీద ఉన్నాయి. నువ్వు ఆడవాళ్ళకి న్యాయం చేస్తారన్నావు, ఆడవాళ్ళకి నువ్వు అన్యాయం చేస్తున్నావు. ఊరుకునేది లేదు. ముందే చెప్తున్నా, మేమందరం ఎంత ధర్నాకనే దిగబడతాం. మీ ఇంటి ముందు మేము ధర్నా చేస్తాం. నువ్వెలా సుఖంగా ఉంటావు మేము చూస్తాం. మీ ఇంటి ముందే మేము చేస్తాము. మూసీ నదిని ప్రక్షాళన చేసి సుందరీకరిస్తామంటూ ఇళ్లు కూలగొట్టడానికి వచ్చిన సిబ్బందిపై మూసీ ఒడ్డున దశాబ్దాలుగా నివసిస్తున్న ప్రజలు తిరగబడుతున్నారు. మార్కింగ్ చేయడానికి వచ్చిన హైడ్రా సిబ్బందిని అడ్డుకుంటున్నారు. వారు తెచ్చిన రంగుల్ని పారబోస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో మూసీ ఒడ్డున లోపల మొత్తం 13,000 అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వాటిలో 40,000 కుటుంబాలు నివసిస్తున్నట్లు చెబుతున్నారు. మూసీకి ఇరువైపులా ఉన్న ఇళ్లనన్నిటినీ తొలగించి మూసీ నదిని సుందరీకరించి పర్యాటక ప్రాంతంగా మారుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఐదారు దశాబ్దాల నుంచి నగరంలోని మూసీ తీరాన వేలాది కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరంతా పట్టా భూములు కొనుక్కొని ఇళ్లు కట్టుకొని దగ్గరలోనే పనులు చేసుకుంటూ చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరందరినీ ఇక్కడి నుంచి తరలించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించి అక్కడికి తరలిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం ఎన్ని ఇళ్లు ఉన్నాయి, ఎన్ని కుటుంబాలు నివసిస్తున్నాయనే అంచనా వేశారు. తొలగించాల్సిన ఇళ్లను మార్కింగ్ చేసే పని ప్రారంభించింది ప్రత్యేక అధికారాలు ఉన్న హైడ్రా. ఇంజనీర్లు, పోలీసులు, రెవెన్యూ సిబ్బంది పెద్ద ఎత్తున 25 బృందాలుగా విడిపోయి గ్రేటర్ సిటీలో ఒకేసారి సర్వే చేస్తూ మార్కింగ్లు చేస్తున్నారు. తాము దశాబ్దాలుగా ఇక్కడే జీవనోపాధి చూసుకుంటూ నివసిస్తున్నామని ఒక్కసారిగా ఇక్కడి నుంచి వెళ్లిపోమ్మంటే ఎలా బ్రతకాలంటూ ప్రజలు నిలదీస్తున్నారు. ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లే ప్రసక్తే లేదని తెగేసి చెబుతున్నారు. వివరాలు సేకరించి మార్కింగ్ చేయడానికి వచ్చిన సిబ్బందిని అడ్డుకొని తీవ్రంగా నిరసిస్తున్నారు. తమను ఇక్కడి నుంచి తరలించేస్తారని తెలిసిన దగ్గర నుంచి మూసీ తీరాన నివసిస్తున్న వేలాది మంది ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. వారికి నిద్ర కరువైంది. కన్ను మూస్తే బుల్డోజర్ల శబ్దాలే వినిపిస్తున్నాయి. ఎక్కడో ఇచ్చే డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉంటూ ఇక్కడికి పనికి ఎలా రావాలంటూ ఆందోళన చెందుతున్నారు. అసలు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎప్పుడిస్తారు? కుటుంబానికి సరిపోతుందా? 200 గజాల ఇంటిలో ఉన్న తమకు ప్రభుత్వం ఇచ్చే ఇల్లు ఏ పాటి చేస్తుందంటూ మండిపడుతున్నారు. గతంలో మూసీకి పెద్ద వరద వచ్చినా తమ ఇళ్లలోకి నీరు రాలేదని, తమకు ఎటువంటి ప్రమాదం లేదని, అందువల్ల ఇక్కడి నుంచి వెళ్లే ప్రసక్తి లేదని మూసీ పరివాహక ప్రజలు తేల్చి చెబుతున్నారు. కష్టపడ్డ సొమ్ముతో పట్టాభూములు కొనుక్కొని ఇల్లు కట్టుకున్నామని తమ పొట్ట కొట్టవద్దని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. పేదల్ని ఏడ్పించే ప్రభుత్వం బాగుపడదని శపిస్తున్నారు. ఒక చుక్క నీళ్లు కూడా పైకి రాలేదన్న. ఆ రోజు లేని ప్రాబ్లము ఇవాళ మాకు ప్రాబ్లం చేయడం ఇది కరెక్ట్ కాదు. మా పేదోళ్ళను కడుపు కొట్టేసి మేము రూపాయి పోగు చేసుకొని మేము ఇక్కడ భూములు కొనుక్కొని, అది కూడా రిజిస్ట్రేషన్లు ఉన్నాయంటే కొనుక్కున్నాం. కానీ మేము ఏదే గవర్నమెంట్ ల్యాండ్లో మాత్రం మేము వేసుకోలేదండి. 2020లో ఇంత పెద్ద నాల పారినప్పుడు కూడా ఒక చుక్క నీళ్లు మాకు రాలేదు. మేము ప్రాబ్లం ఎదుర్కోలేదండి. సొంత లాభాల కోసం మమ్మల్ని ఇంతమంది పేదోళ్లను నోరు కొడితే కరెక్ట్ కాదు కదా. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు దండం చేసి చెప్తున్నాము, మా పేదోళ్లను కొట్టద్దు, మా పేదోళ్ళ పొట్టల మీద కొట్టద్దు. మేము ఇల్లు ఖాళీ చేయం. మేము 40 సంవత్సరాలు మా ఇల్లు మాకు కావాలి. మాకు వేరే ప్రత్యామ్నాయం వద్దు. నోటీసులు రావలేదు. కరెంట్ కూడా కడతాం. ఎందుకు మీరు ఇట్లా భయభ్రాంతులకు? ఎందుకంటే మాకు వచ్చి అప్పుడప్పుడు వచ్చి మున్సిపల్ వచ్చి మార్కింగ్ పెడతాం, అది పెడతాం తిరుగుతున్నారు. మార్కింగ్ పెట్టడం మా కాలనీకి. మేము కొనుక్కున్నాం పట్టా పొలాలు ఇవి. మాకు ప్రభుత్వ పథకాలేమీ అక్కర్లేదని, తమను ఇక్కడ ఉండనిస్తే చాలని అంటున్నారు. మేము ఉంటున్న ఇల్లే మాకు కావాలని అంటున్నారు. ఇవన్నీ ఇచ్చినప్పుడు మరి మా ఇల్లు తీసేస్తే ఇవన్నీ ఎక్కడ పనికి వస్తాయి? మేము ఎక్కడ బతకాలి? ఏం అవ్వాలి చెప్పండి సమాధానం. రమ్మనండి రేవంత్ రెడ్డిని. ఎక్కడో కూర్చోవడం కాదు,
ఇక్కడికి రమ్మానండి, వచ్చి మాట్లాడమనండి. ఈ ఇల్లు నుంచి పోతే మేము బతకలేము. అక్కడ నుంచి పోతే ఇక్కడ నుంచి పోతే మా పిల్లలు ఇంత పిల్లలు సంది ఇక్కడ ఉందామని అంటున్నారు. మాకు డబుల్ బెడ్ ఇల్లు మాకు అవసరం లేదు. మా ఇల్లు మాకు కావాలి. మూసీ ప్రక్షాళన వ్యవహారం నదీ తీరాన రెండు వైపులా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది. తేలిగ్గా పని అయిపోతుందని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే ఎక్కడికక్కడ ప్రజలు ఎదురు తిరుగుతున్నారు. మూసీ నది చాలా వెడల్పు ఉందని, లోపల సుందరీకరణ చేసుకోవాలని, దశాబ్దాలుగా ఇక్కడ ఉంటున్న వారిని బాధ పెట్టవద్దని చెబుతున్నారు. పెద్దవాళ్లు కోర్టుల నుంచి స్టే తెచ్చుకొని తమ ఆస్తులు కాపాడుకుంటున్నారని, కానీ పేదలం ఫైట్ చేయలేం కనుక తమ ఇళ్లు కూలగొట్టడానికి ప్రభుత్వం వస్తోందని మండిపడుతున్నారు. గవర్నమెంట్ మనకి రిజిస్ట్రేషన్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయని చెప్తేనే రిజిస్ట్రేషన్ చేస్తారు కదా. రిజిస్ట్రేషన్కి డబ్బులు కడుతున్నాము, ట్యాక్స్ కడుతున్నాము, అన్ని కడుతున్నాము. ఇన్ని సంవత్సరాల నుంచి లేని ప్రాబ్లం ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే, ఇప్పుడు మేము ఇల్లు లేకుండా ఎట్లా ఉండాలి? ఒక్కొక్క రూపాయి సంపాదించి ఇల్లు తీసుకున్నాం. మేము పూర్ పీపుల్, మేము రిచ్ పీపుల్ కాదు. ఇప్పుడు మరి వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోవాలా? ఆన్ ద స్పాట్ వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోవాలా? మేము Revant Reddy's brother, he is getting stay order. Nicely he is telling his brother, you go and get the stay order. We will just the other poor people. You just stay happily at your home. Your home is not going to demolish. Our target is to poor people only, not the rich people. They have different strategy for rich people. They have different strategy for poor people. Because we are weak, right? We cannot go and fight in the courts. That is why they want to do this. మొత్తంగా కాంగ్రెస్ కు ఓటేసి తప్పు చేశామా అని ఇళ్లు కోల్పోతున్న ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి తమకు బాగా బుద్ధి చెప్తున్నాడని మండిపడుతున్నారు. నగరంలోని అనేక ప్రాంతాల్లో చెరువుల్లో కట్టిన ఇళ్లు కూలగొట్టిన హైడ్రా బుల్డోజర్లు మూసీ తీరంలో కదం తొక్కబోతున్నాయి. కానీ అంతకంటే ముందే పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు హైడ్రా సిబ్బందిపై తిరగబడుతున్నారు.